ఓం నమ శివాయ. మోర్త గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి శ్రీ గౌరీశ్వర స్వామివారి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ నిర్మాణం చేయడం కోసం గ్రామస్తులంతా కూడా సంకల్పం చేసుకున్నారు. దీనికోసమే పురాతన దేవాలయాన్ని ముందుగా బాలాలయం చేసి స్వామివారికి బాలాలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా శైభాగం విధానోక్తంగా నిర్వర్తించడం జరిగి ఉంది. అంటే ఇక్కడ గర్భాలయంలో ఉండే స్వామివారి యొక్క శక్తిని తీసుకుని వేరొక చోట ఉపాలయాన్ని కట్టి కొంతకాలం ఈ దేవాలయం పూర్తయ్యే పర్యంతం స్వామివారికి జరిగేటువంటి నిత్య ధూప దీప నైవేద్యాదులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారికి వైదిక కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం బాలాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగి ఉంది. తర్వాత చక్కగా దేవాలయాన్ని రూపకల్పన చేసుకుని ఈ నెల 12, 13 తేదీల్లో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా ప్రథమ శిలేష్టికాన్యాసము శంకుస్థాపనాది కార్యక్రమాన్ని శైవాగం విధానోక్తంగా చక్కగా నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి గాను ఈ గ్రామానికి అధిష్టాన దేవత గ్రామ దేవత అయినటువంటి ఆ అమ్మవారికి గ్రామస్తుల తరఫున దేవాలయం తరఫున చక్కగా అమ్మవారి అనుమతి అనుజ్ఞ కోసం అని చెప్పేసి చీరాసారే పసుపు కుంకాలు చలివిడి పానకాలు సమర్పించి చక్కగా అమ్మవారి యొక్క అనుమతి తీసుకుని చక్కగా ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రామానికి ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానం గ్రామదేవత అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆవిడే ప్రథమ దైవంగా ఏ గ్రామాలైనా ఈ ముహూర్త గ్రామం గురించే కాదు కానీ ఏ గ్రామానికైనా సరే గ్రామదేవతే ప్రథమ దైవం. తర్వాత మిగతా దేవతలందరినీ కూడా చక్కగా ఆరాధన చేసుకునేటువంటి విధానాన్ని మనకి పూర్వీకుల నుంచి ఆగమ శాస్త్రాల్లో కానివ్వండి మనకి సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈ గ్రామానికి పెద్ద దైవం అదేవిధంగా పెద్ద ముత్తైదువు కాబట్టి ముందుగా ఆవిడ అనుమతి కోసం ఆ రోజు ఉదయం చక్కగా అమ్మవారి అనుజ్ఞ తీసుకుని ఈ శంకుస్థాపనాది కార్యక్రమాన్ని చక్కగా వైదికంగా నిర్వర్తించుకుని తర్వాత దేవాలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ స్వామివారిలో ఉన్నటువంటి శక్తిని మొత్తం కూడా గర్భాలయంలో మళ్ళీ నూతన విగ్రహాలను మనం ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఆ స్వామిలో ప్రవేశపెట్టి ప్రాణ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక నిర్వర్తించడం కోసమని చెప్పేసి మోర్త గ్రామస్తులంతా కూడా నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు 11 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తూ ఓం నమ శివాయ.